భీమరావు సేవలు మరువలేనివని ఆయన ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద తొలి గిరిజన శాఖ మంత్రి కొట్నాకు భీమరావు వర్ధంతి వేడుకలు గురువారం రాజ్గోండు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా ఐటీడీఏ పీఓ ఆదివాసీ నేతలతో కలిసి భీమరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ మంత్రి కొట్నాకు భీమరావు గిరిజన అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆయన స్ఫూర్తితోనే ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు వెడ్మబొజ్జు. నేను అటువంటి దృష్టిని భరించలేదు. నేను 2001-2002 ఒక పుస్తకం రాయడానికి వెళ్ళినప్పుడు నేను కూడా ఎలక్షన్ ప్రచారంలో కోట్నాకు భీమరావును స్ఫూర్తిగా తీసుకొని వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ నాకు ఒక్కసారి ఆదివాసీ బిడ్డకి ఆ రోజుల్లో కోట్నాకు భీమ్ ఏమీ లేని రోజుల్లో ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజుల్లో చేశారు. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో నా దగ్గర కూడా ఏమి లేవు, మరి వాళ్ళ స్ఫూర్తితోటే తప్పకుండా ఒకసారి అవకాశం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకోవడం అనేది జరిగింది. నేను కూడా వేడుకుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను చట్టసభలో పంపించారు. మరి ఆ రోజుల్లో కోట్నాకు భీమరావుని గుర్తు చేసి తర్వాత కోట్నాకు భీమరావు తర్వాత మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా పార్టీ పరంగా చూసుకున్న మొట్టమొదటి సెకండ్ వ్యక్తిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కోట్నాకు భీమరావు తర్వాత మరి నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్నికవడం నిజంగా సంతోషకరం. మరి నాకు అనుభవం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఉట్నూరు మండల కేంద్రంలో ఒక వర్ధాన్ని కార్యక్రమాన్ని ఈ రకంగా ఏ రోజు కూడా నిర్వహించలేదు. దానికంటే ముందు నిర్వహించారో లేదో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి నుంచి ఇదే కోట్నాకు రమేష్ ఇంటి నుంచి అక్కడి నుంచి కొంతమంది డోలు వాయిద్యాలతో పాటు వచ్చి కేవలం టెంకాయ కొట్టి డిస్పాచ్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి కొంత ఇనిషియేటివ్ తీసుకొని రాజ్గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి వాళ్ళు నా దగ్గర రావడం అనేది జరిగింది. సార్ ఈసారి ఆ రోజు కోట్నాకు భీమరావుని మరి ఉన్నారు మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆ రోజుల్లో ఉన్నారు. మరి ప్రస్తుతం మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అతను చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి తప్పకుండా ఈసారి అతని యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలని వాళ్ళు నాకు కోరుకోవడం అనేది జరిగింది. సరే తప్పకుండా మీరు మాట్లాడండి అని నేను వాళ్ళకు కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా పిఓ మేడం గారికి కూడా మరి మాట్లాడి సరే వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామంటే పిఓ గారు కూడా వాళ్ళని